అందరూ నవ్వుతూ ఒకరి చేతులు ఒకరు ఇచ్చుకొని ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ తమ్ముడు, ప్రైజ్ లార్డ్ అన్నయ్య అని చెప్పుకొని బాగున్నారా మీరు, నేను బాగున్నాను అని చెప్పుకోండి. ప్రైజ్ లార్డ్ అన్నయ్య గారు, మేము బాగున్నామండి, మీరు బాగున్నారా, థ్యాంక్ యూ సార్. బాలకంలో ఉన్నవారు అందరూ కూడా చేతులు ఇచ్చుకొని ప్రైజ్ లార్డ్ తమ్ముడు, ప్రైజ్ లార్డ్ అన్నయ్య చెప్పుకోండి అందరూ. ఓకే, మంచిది. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునగాక. ఆమేన్. మంచిది. ఇంతవరకు స్తుతి ఆరాధన చేసిన తమ్ముడు యష్యాకి, అలాగే ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనుల నాన్నగారికి, మీకు అందరికీ కూడా పేరు పేరు చెప్పిన అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ చదవబడిన వాక్యంలో రాజైన దావీదు అనుభూతిలో అనేకమైన శ్రేష్టకరమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నారు. కొద్ది సమయమే మనకు ఉంది కనుక ఈ కొద్ది సమయంలో అనవసరమైనటువంటి మాటలు ప్రక్కన పెట్టి దేవుని మాటలు వినడానికి మాత్రం మీరందరూ కూడా ప్రోత్సహించాలని ప్రభు పేరిట మీకు అందరికీ మరి జ్ఞాపం చేస్తూ ఉన్నాను. దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకుదును. ఎవరి మాట అంటుంటా? రాజైన దావీదు గారు ఆయన చెబుతున్నటువంటి మాట, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదునని చెప్తా ఉన్నాడు. వేకువనే దేవునిని వెదకుట, వేకువనే ప్రార్థన చేయుట, వేకువనే ఆయన సన్నిధిలో నడుచుట, ఆయన సన్నిధిని వెదకుట. దేవుని యొక్క సన్నిధి ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుని యొక్క ప్రణాళిక ఎంత ఆశీర్వాదకరమైనదో మనం గమనించుదాం. వేకుజామున లేచి దావీదు ఎందుకు ప్రార్థన చేస్తా ఉన్నాడు? రాత్రనక పగలనక ఆయన దావీదు ఆరాధన చేస్తున్నటువంటి విషయములో అన్ని విషయాల మాదిరి కలిగి ప్రభు నడిపించుకున్నటువంటి సమయములో వేకుజామున లేచి, నా దేవుడు నీవే గనుక నిన్ను మాత్రమే నేను వెదకుచున్నాను అని చెప్తున్నాడు. ఈ రోజున దేవుని మందిరములో ఉన్నటువంటి మనం వేకుజామున లేచే అలాంటి ప్రాముఖ్యతను దేవుడు మనకి ఇచ్చాడు. వేకుజామున లేచి ప్రార్థించే తరుణాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. వేకుజామున లేచి లేవడం ఈ అలవాటు ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో, ప్రతి యవ్వనస్తుడిలో, ప్రతి యవ్వన బిడ్డలో ఉండాలి. అది 4 అయినా 3 అయినా 5 అయినా లేచి కాసేపు దేవునితో మాట్లాడుట మనము నేర్చుకోవాలి. ఆ విధంగా లేచి ప్రార్థన చేస్తే ప్రభు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుతాం 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ ఆయన ఇంటిలో ప్రార్థన చేస్తా ఉన్నాడా, లేకపోతే సంత వీధిలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడా? దేవుని పరిశుద్ధ ఆలయమందు ఆయన కనిపెడతా ఉన్నాడు. ఎందుకు కనిపెడతా ఉన్నాడు చెప్పాలి? ఎందుకు కనిపెడతా ఉన్నాడు ఆయన? దేని గురించి కనిపెడతా ఉన్నాడు? ఆయన మహిమను, ఆయన ప్రభావమును, ఆయనను చూడాలని ఆయనకి ఒక ఆశ కలిగింది. ఏంటి ఆశ అంటే, ఆస్తులు సంపాదించుకోవాలని ఆశ కాదు, భూములను సంపాదించుకోవాలని ఆశ కాదు,
ఈ లోకమంతా కూడా సంపాదించుకోవాలని ఆశ మాత్రమే కాదు, దేవుని ప్రభావమును చూడాలని, దేవుని యొక్క శక్తిని చూడాలని, దేవుని యొక్క ఆశీర్వాదమును పంచుకోవాలని ఆయనకున్నటువంటి ఆశతో దేవునిని ఆరాధన చేయుటలో, దేవునిని స్తుతించుటలో, ఘనపరచుటలో ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తి పరుస్తున్నానని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిచ్చాడు. ఎలాంటి ఆశతో ఈరోజు మీరు ఈ స్థలంలో ఉన్నారో నాకు తెలియదు. ఎలాంటి ఆశతో ఈ స్థలంలో ఉండి దీవెనలు కావాలని, సమృద్ధిగా కావాలని వచ్చారో నాకు తెలియదు. కానీ నీకున్నటువంటి ఆశ ఏంటో, నీకున్నటువంటి ప్రణాళిక ఏంటో, నీకున్నటువంటి ఉద్దేశం ఏంటో దేవుడు మనలను చూస్తున్నవాడు. ఆమేన్. అందరూ చెప్పాలి ఆమేన్. అయితే దేవుని బిడ్డలారా, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఎలాగైతే తృప్తి పరచబోతూ ఉన్నాడో, తృప్తి పరుస్తూ ఉన్నాడు, ఈరోజు మనల్ని కూడా తృప్తి పరచబోతూ ఉన్నాడు, తృప్తి పరుస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యము ద్వారా. కానీ మన హృదయాలు, మన యొక్క మనస్సులు దేవుని వైపు మాత్రమే ఉంచాలి. అటు ఇటు ఉంచితే, లోకానుసార వైపు ఉంచితే ఈ మాటలు మనము విన్న ప్రయోజనకరము మనకు ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఆయన యొక్క గురి ఒకటి. ఏంటంటే గురి, దేవా నిన్ను చూడాలని ఆశతో నేను ఉన్నాను నాయన అంటున్నట్టు. నిన్ను చూడాలి, నీ ప్రభావం చూడాలి, నీ తట్టు నేను ఆరాధన చెయ్యాలి, నీ తట్టు నేను ప్రార్థన చెయ్యాలి, నీ ముఖము చూడలేనిదే నాయన నాకు ఆశీర్వాదం లేదు అంటున్నాడు. ఈరోజు ఆయన ముఖాన్ని చూస్తూ, ఆయన ముఖ స్వరూపము చూస్తూ, మీలో తెల్లవారుజామున ఎందరైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థన చేసిన వారందరినీ కూడా వేకుజామున చేసే ప్రార్థన ఎంత బలవంతమైన, ఎంత శక్తివంతమైన, ఎంత ఆశీర్వాదకరమైనటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలను ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించును కాక. ఆమేన్.